హలో ఎవరివన్, వెల్కమ్ టు కోడ్ గురు. సో నేను ఈ రోజు నుండి ఎస్క్యూఎల్ సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాను. సో మనం ఫుల్ స్టాక్ అంటే ఏంటి, ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది. సో ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ దేనికి వాడతాం అంటే వెబ్ పేజెస్ డెవలప్ చేయడానికి. సో ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ ఎంత అయితే ఇంపార్టెంటో మనకి డేటాబేసెస్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఎందుకు అంటే మనం ఫ్రంట్ ఎండ్ కానీ బ్యాక్ ఎండ్లో కానీ మనం ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటాని పర్మనెంట్గా స్టోర్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి డేటాబేస్ కావాల్సి ఉంటుంది. సో డేటాబేస్ ఉంటేనే మనం పర్మనెంట్గా స్టోర్ చేయొచ్చు. మనం డేటాబేస్ ఎందుకు వాడాలి, మనకు ఫైల్స్ కూడా ఉన్నాయి అంటే, సో ఫైల్స్ అనేది ఏంటి అంటే ఒక ఆర్గనైజ్డ్ వేగా స్టోర్ అవ్వదు. సో అండ్ ఆల్సో స్ట్రక్చర్డ్ వేలో ఉండదు. మనం డేటాబేస్ వాడితే ఏమవుతుంది అంటే ఒక స్ట్రక్చర్డ్ వేలో డేటా అనేది స్టోర్ చేయొచ్చు. సో అందుకోసం డేటాబేసెస్ వాడతాం. సో MySQL వచ్చేటప్పటికి ఏంటి అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని ఫాలో అవుతుంది. సో ఏంటి అంటే ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో మనం డేటా మొత్తం లైక్ టేబుల్స్ టేబుల్స్ రూపంలో స్టోర్ అవుతుంది అనమాట. సో అది MySQL అంటే. MySQL అనేది ఒక లాంగ్వేజ్ అనమాట. సో ఆ డేటాబేస్ అనేది ఒక కంటైనర్ అనుకుంటే ఆ కంటైనర్లో డేటాని స్టోర్ చేస్తే మనం ఆ డేటాని స్టోర్ చేయాలి అంటే MySQL అనే ఒక లాంటి లాంగ్వేజ్ని మనం వాడి దాంట్లో స్టోర్ చేయాలన్నమాట. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.